దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఉదయకాల ధ్యానంలో చర్చ్ ద క్రాస్ రోడ్స్ సిరీస్లోనికి మిమ్మలను ప్రభు నామం పేరిట ఆహ్వానిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, కుమారుడైన యేసు క్రీస్తు కృప మీకందరికీ తోడుగా ఉండి ఈ ఉదయకాల ధ్యానంలో ఆయన మాటలను ధ్యానించడానికి సహాయం చేయనుగాక. ముందుగా ప్రార్థనతో మన వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ, మా ప్రభువా, ఈ ఉదయకాల ధ్యానంలో మేము చూడబోతున్న ట్రూ మార్క్స్ ఆఫ్ అన్ authenticated church, అలాగనే what are the true credentials of an apostle or a preacher, ఈ విషయాలను ధ్యానం చేయుచుంటుండగా పరిశుద్ధాత్మని నడిపింపు మాకందరికీ అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. దేవుని నామానికి మరి ఒకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయకాల ధ్యానం నాకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనందరం కూడా ఏదో ఒక చర్చ్కి అటాచ్ అయ్యి ఉంటాము, ఏదో ఒక పాస్టర్కి అటాచ్ అయ్యి ఉంటూ ఉంటాము. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్న సంఘాల యొక్క ఆథెంటిసిటీ ఆర్ జెన్యూనిటీని మనం తెలుసుకొని ఏ సంఘం నిజమైన దేవుని పరిచర్యను చేస్తుంది, ఏ సంఘంలో నిజమైన దేవుని బిడ్డలు లేదంటే దైవజనులైన బోధకులు ఉన్నారు అనే దానిని గమనించటం విశ్వాసులుగా మన కర్తవ్యం. మనం దానిని గమనించి ఎక్కడకు మనం వెళ్ళాలి, ఎవరి మాటలు వినాలి అనే దానిని గురించి ఈ ఉదయకాలమందు అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో 7 నుంచి 18 వచనాల మధ్యలో చెప్పి ఉన్నారు. ఈ ఉదయకాలమందు దానిని మనం ధ్యానం చేద్దాం. We may be attracted by the external appearance of the preachers or the external appearance or ambience of the church. మనం వెళ్తున్న సంఘం చూడటానికి అందంగాను, మన పాస్టర్ గారు హ్యాండ్సమ్గాను ఉంటే, ఇంకా మనలను అట్రాక్ట్ చేసేటువంటి మాటలను చెప్పేటువంటి పాస్టర్స్, మనకి ఇష్టమైన వాక్యం చెప్పే పాస్టర్స్ ఉంటే, ఆ పాస్టర్స్కి, ఆ చర్చెస్కి మనం ఆకర్షితులమైపోతాము, వారిని వెంబడిస్తూ ఉంటాము. యేసు ప్రభువు శిష్యులను పిలిచి, మీరు నన్ను వెంబడించండి అని, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలర్లుగా చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభువుని వెంబడించకుండా ఇంకా దేనినైనా వెంబడించి ఉంటే, ఆ దేవుని శిష్యులు ఈ దినాలలో మనం చదువుకుంటున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయాలు లేదంటే గాస్పెల్ని ఏ విధంగా వారు ప్రకటించారు అనే సంగతులు మనకి ఉండేవి కాదు. ఇప్పుడు మనం నిజమైన డిసైపుల్స్గా అవ్వాలి అంటే మనుష్యులకు మనం శిష్యులం కాదు, దేవునికి మనం శిష్యులం అవ్వాలి. మరి మనం ఎవరికి శిష్యులంగా జీవిస్తున్నాము? అసలు మన పాస్టర్ యొక్క క్రెడెన్షియల్స్ అంటే యోగ్యతా పత్రం, యోగ్యతలు అని అనుకుందాం. యోగ్యతలు మనకి తెలుసా? మన పాస్టర్కి లేదంటే మన సంఘానికి దైవవాక్యం చెప్తున్నటువంటి యోగ్యతలు ఉన్నాయా లేదా అనేది పరిశీలన చేసుకోకుండా మనం దేనికి కూడా అటాచ్ అవ్వకూడదు. 7వ వచనం చదువుకుందాము. 10వ అధ్యాయం 7వ వచనంలో, సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. మీరు ఎక్కడ చూస్తున్నారు? సంగతులను లోతుగా చూసేటువంటి వారిగా ఉన్నారా? పైపైన సూపర్ఫిషియల్గా చూసేటువంటి వారిగా ఉన్నారా? ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొనిన ఎడల అతడు ఎలాగూ క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. ఎవరైనా క్రీస్తు వాడని అనుకున్నట్లయితే
వారిలో మార్క్స్ ఆఫ్ అథెంటిసిటీ కనిపించాలి. వారు ఏ విధంగా దేవుడు చెప్పిన పనులను చేస్తున్నారు, యోగ్యత కలిగిన వారిగా ఉన్నారా లేదా అనే దానిని గురించి మనం చూడాల్సి ఉంటుంది. కొరింథియన్ చర్చ్లో యేసు ప్రభువును శరీర రీతిగా ఎరిగినటువంటి కొందరున్నారు, అనగా పెద్దలు. ఆ యేసు ప్రభు జీవించిన కాలంలో ఉండిన వారు లేదంటే జీవించిన వారు ఉన్నారు. వారు అనుకుంటున్నారు వీఆర్ సుపీరియర్ దాన్ పాల్ బికాజ్ వీ నో క్రైస్ట్ జీసస్ ఫిజికలీ అని అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు గొప్ప అనేది దేవుని యొక్క బిడ్డలలో ఎప్పుడు కూడా ఆ ఫీలింగ్ అనేది రాకూడదు. శిష్యులైన వారు కూడా ఎవరు గొప్ప అని అనుకుంటున్నప్పుడు యేసు ప్రభువు వారికి చెప్పింది ఏంటంటే, ఎవడైనా గొప్పవాడై ఉండాలి అంటే ముందు వాడు దాసునిగా జీవించాలి. మనకు గర్వం, అతిశయం అనేది ఉండకూడదు. ఇతరులతో మనం కంపేర్ చేసుకునేటువంటి వారంగా ఉండకూడదు. సో ఇప్పుడు మనం అటువంటి వారిని స్పాట్ అవుట్ చేయాలి. ఎటువంటి వారిని తమను తామే గొప్పవారని అనుకుంటున్నటువంటి వారిని మనం స్పాట్ అవుట్ చేసి, దేవునికి వీరు ఇంపార్టెన్స్ని ఇస్తున్నారా, ప్రాముఖ్యతను ఇస్తున్నారా, దైవవాక్యం నాకు ప్రాముఖ్యతను ఇస్తున్నారా, వారిని వారే సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని వారు మ్యానిపులేట్ చేసి చెప్తున్నారా అనే దానిని పరిశీలించాలి. వీళ్ళని మనం ఏమని పిలవచ్చు అంటే ఫోనీస్ అని పిలవచ్చు. ఫోనీ అంటే మోసగాళ్ళు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. ఇప్పుడు బాగా ఎక్కువైపోయారు. అబద్ధమైన సంఘాలు కూడా అనేకంలో ఏర్పడిపోయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం if we look at ourselves, we will understand whether we are able to proclaim the Lord Jesus Christ, or are we proclaiming ourselves, or are we promoting our self-interests అనే దానిని మనం అర్థం చేసుకోగలుగుతాం. అవుట్వర్డ్ అపియరెన్స్ కాదు, ఇన్వర్డ్ అపియరెన్స్. దేవుడు హృదయాలను పరిశీలించేవాడు, అంతరంగములను ఎరిగినవాడు మన దేవుడు. కనుక బాహ్య సంబంధంగా మనం ఒకవేళ ప్రజలకు మంచివారంగా కనిపించుతాం అనేది దేవుని దగ్గర ఏమాత్రం కూడా చెల్లదు. ఆయన మనల్ని చూచినప్పుడు మన అంతరింద్రియములన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మనల్ని ఈజీగా జడ్జ్ చేసేస్తాడు. ఇప్పుడు మనం క్రైస్తవ జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నాము అంటే దేవుడు చెప్పినట్టుగా వినాలి, దేవుని యొక్క మార్గంలో నడవాలి, దేవుని సన్నిధికి మనం చేరాలి అనే ఉద్దేశంతోనే క్రైస్తవులంగా జీవిస్తున్నాం. ఆయనను అంగీకరించాం. అది మన మెయిన్ మోటో. ఆయన కోసం మనం జీవించకుండా మన కోసమే మనం జీవించుతూ ఉన్నప్పుడు ఎటువంటి క్రిటిక్స్ బయలుదేరతారు. కొరింథియన్ చర్చ్లో విమర్శకులు ఉన్నారే, ఈ విమర్శకులు అపోస్తలుడు పాల్ని అనేక రీతులుగా విమర్శిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు అని అంటే ఆయన దేర్ ఆర్ టూ పాల్స్ అన్నట్టుగా. దేర్ ఆర్ టూ పాల్స్. వన్ పాల్ ఈజ్ ఎ వెరీ బోల్డ్ పాల్ హూ రైట్స్ ది ఎపిసిల్స్, పత్రికలను రాసేటువంటి పౌలు. అలాగనే ఆయన శరీర రూపంగా ఉన్నటువంటి పాల్, అనగా బలహీనమైనటువంటి పాల్, ప్రసంగం సరిగా చేయలేనటువంటి పాల్ రాతలలో మాత్రం చాలా గొప్పగా రాస్తూ ఉంటాడు అని వీరి యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక క్రిటిసిజం చేస్తున్నాము అంటే ఆ క్రిటిసిజం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా ఉండాలి. అంటే మనల్ని ఎవరైనా విమర్శించితే ఆ విమర్శ సద్విమర్శగా ఉండాలి. సద్విమర్శ ఎప్పుడైనా సరే మనుషులలో మార్పును తీసుకొని వస్తుంది. కానీ మనం రాంగ్ మోటివ్తో విమర్శ చేసినట్టయితే అది సరి అయినటువంటి విమర్శ కాదు. ఇప్పుడు పాల్ని ఎక్స్టర్నల్ అపియరెన్స్ని చూచి వారు వెక్కిరించేటువంటి వారిగా ఉన్నారు. శరీర రూపంగా చూస్తే ఒక 200 క్రీస్తు శకం 200 సంవత్సరంలో ఒక అతను, ఒక క్రిస్టియన్నే, ఒక మేబీ వీ కెన్ సే స్కాలర్, హీ డిస్క్రైబ్డ్ ది ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఆఫ్ పాల్.
అపోస్టిల్ పాల్ ఎలా ఉంటాడు అనే దానిని ఆయన డిస్క్రైబ్ చేశాడు. ఏంటి అంటే ఒక చిన్న పర్సనాలిటీ. చాలామంది దేవుని యొక్క పని చేసేటువంటి వారిలో మంచి వాక్యం చెప్పేటువంటి వారు చాలా చిన్నగా ఉండొచ్చు, పొట్టి పర్సనాలిటీ అయి ఉండొచ్చు. తర్వాత బట్టతల ఉండేది ఈయనకు అపోస్టిల్ పాల్కి. మొట్టమొదటిగా ఒక చిన్న పర్సనాలిటీ, భారీగా దేహం ఉండేది కాదు. తర్వాత బట్టతలు ఉండేది, వంకర కాళ్ళు ఉండేవి, కనుబొమ్మలు 2 కలిసిపోయి ఉండేవి. తర్వాత ఒక గాలం లాంటి ముక్కు ఉండేది. తర్వాత ఆయన నత్తిగా మాట్లాడుతూ ఉండేవాడు. ఇంకా అనేకమైనటువంటి విషయాలను ఆయన చెప్తున్నాడు పాల్ యొక్క ఎక్స్టర్నల్ అపియరెన్స్ని గురించి. ఇప్పుడు మనకు ఎక్స్టర్నల్ అపియరెన్స్ కావాలా అంటే మనం ఒక పాస్టర్నో ఒక చర్చ్నో చూస్ చేసుకోవడానికి మనం పై మెరుగులను చూడటం కాదు. ఇది మంచి కన్స్ట్రక్టెడ్, నైస్లీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగా, తర్వాత ఈ పాస్టర్ గారికి కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందా, ఇలాగా మనం కొన్ని స్టాండర్డ్స్ని, అంటే ద యార్డ్ స్టిక్ విచ్ వీ యూజ్ టు మెజర్ అ చర్చ్ ఆర్ ఎ పాస్టర్ ఈజ్ ఎ హ్యూమన్ యార్డ్ స్టిక్. ఇది మానవ కల్పితమైన ఒక కొలకర్ర అని చెప్పచ్చు. అటువంటి కొలకర్రతో మనం కొలత వేస్తే మనం ఏ విధంగా సరి అయినటువంటి సంఘాన్ని ఎంచుకోగలుగుతాం, సరి అయిన పాస్టర్ని ఎంచుకోగలుగుతాం అనేది ప్రశ్నార్థకమైన విషయం. సో ఇప్పుడు క్రెడెన్షియల్స్ని మనం పరిశీలించాలి అంటే ఒక వ్యక్తి, ఒక పాస్టర్, ఒక ప్రీచర్ యొక్క యోగ్యతను మనం పరిశీలించాలి అని అంటే మనం we have to look at the authenticity, whether he is living for Christ or living for himself. అపోస్టిల్ పాల్ని మనం చూసినట్టయితే ఆయన రాసిన పత్రికలు మనం చదువుకుంటున్నాం కదా, we have not seen him physically. ఆయన పత్రికల్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది, ఇప్పుడు అపోస్టిల్ పాల్ ఎందుకు ప్రిజన్కి వెళ్ళాడు అనే దానిని కనుక మనం ఆలోచన చేస్తే ఆయన ఏదో తప్పిదం చేసి జైలుకి వెళ్ళలేదు, లేదంటే ఫిలిప్పీ పట్టణానికి, ఇప్పుడు ఈ మాసిడోనియా ప్రాంతానికి అపోస్టిల్ పాల్ సేవ చేయడానికి వెళ్ళాడు కదా. మొట్టమొదటిగా ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళాడు. ఫిలిప్పీ పట్టణంలో ఆయన్ని పట్టుకొని కొట్టారు. కొట్టిన తర్వాత జైల్లో పెట్టారు. ఆ జైల్లో పెట్టిన తర్వాత తెసలోనికాకి వెళ్ళాడు, తెసలోనియన్ చర్చ్కి వెళ్ళాడు. ఇవన్నీ మాసిడోనియన్ చర్చెస్ అంటాం. సో ఫిలిప్పీకి వెళ్ళాడు, తర్వాత తెసలోనికాకి వెళ్ళాడు, ఆ తర్వాత బెరియాకి వెళ్ళాడు, ఆ తర్వాత ఏథెన్స్కి వెళ్ళాడు. ఏథెన్స్లో కూడా ఆయనను రిసీవ్ చేసుకోలేదు. కొరింథ్కి వచ్చాడు. కొరింథ్లో అనేక మంది ఈయనను విమర్శించేటువంటి వారు తయారయ్యారు. ఒక జెన్యూన్ ప్రీచర్ దేవుని యొక్క సేవ చేయడం కోసం తనను తాను త్యజించుకొని తన వనరులన్నింటినీ ఖర్చు పెట్టి ఇంకా అనేకమైన శ్రమలను పొందుచు దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు ఆ ట్రూ మార్క్ ఆఫ్ ఐడెంటిటీ ఆర్ అథెంటిసిటీ మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఎక్స్టర్నల్ అపియరెన్స్ కాదు మనం చూడాల్సింది, పైన వాటిని మాత్రమే మనం చూడకూడదు. మనం మన యొక్క మనస్సులను చూడాల్సి ఉంటుంది. ఆర్ ద పాస్టర్స్ హార్ట్ షుడ్ బి అండర్స్టూడ్. కాబట్టి మన యొక్క ఫలాన్ని బట్టి మన యొక్క క్రియలు అర్థమవుతాయి. ద వే వి బిహేవ్ అండ్ ద వే వి లుక్ ఎట్ ద థింగ్స్, లేదంటే ద వే వి కన్సిడర్ పీపుల్, వీటన్నింటినీ కూడా మనం పరిశీలన చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ అథారిటీతో రెండవదిగా సెకండ్ పాయింట్, ఒకటి క్రీస్తు వాడని అనుకొని చెప్పుకుంటున్నటువంటి వారు మొట్టమొదటిగా వారిని వారు చూడాలి. ఒకవేళ ఎవరైనా నేను క్రీస్తు వారిని అని చెప్తూ ఉన్నట్టయితే వారిలో క్రీస్తు స్వభావం ఉందా లేదా అనే దానిని మనం పరిశీలించాలి. రెండవది ట్రూ అథారిటీ ఉందా లేదా. 8వ వచనం చూడండి, పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి, ప్రభువు మాకు అనుగ్రహించిన అథారిటీ, అధికారం.
సో దిస్ ఈస్ ద ట్రూ అథారిటీ దట్ ఈస్ గివెన్ బై ద లార్డ్. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ఫలమును బట్టి మనం ఆ మనిషిని ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది. ఒక పాస్టర్ యొక్క ఆయన యొక్క ఫలాన్ని బట్టి మనం ఆ పాస్టర్ని ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నాడు. 7వ అధ్యాయం 17 నుంచి 20వ వచనం వరకు చూద్దాం. లెట్ us see Matthew chapter 7, 17 to 20. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించు. మంచి పాస్టర్ మంచి ఫలాలని ఫలిస్తాడు. మంచి సంఘం మంచి ఫలాలని ఫలిస్తుంది. మంచి విశ్వాసి మంచి ఫలాలని ఫలిస్తారు. పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. ఈ పనికి మాలిన చెట్లు ఉంటాయే, అవి ఎవరికి పనికిరావు, కాని ఫలాలను ఫలిస్తాయి. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. We know them by the fruit of their deeds. అందుకే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అని యేసు ప్రభు చెప్తున్నారు. సో దేవుని చిత్త ప్రకారం చేసేవారు దేవుని యొక్క ఫలములను లేదంటే మంచి ఫలములను ఫలించేవారిగా ఉంటారు. ఈ ఫలాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా వాక్యం బోధించినప్పుడు ఆ వాక్యం మనం దేవునిలో ఎదిగేటువంటి వారినిగా చేయాలి. స్పిరిచువల్ గ్రోత్ ఉండాలి. మనం వెళ్తున్న చర్చ్లో ఏమి ప్రసంగాలు చేస్తున్నారు, ఆ ప్రసంగాలని మరి ఎప్పుడైనా సరే మీరు అనలైజ్ చేశారా? ఆ ప్రసంగంలో మన ఆత్మకు ఉపయోగపడే విషయాలు చెప్తున్నారా? మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడానికి, విశ్వాసంలో అభివృద్ధి చెందే రీతిలో ఆ వాక్యము చెప్పబడుతుందా లేదా అనేది మనం పరిశీలన చేయాలి. ఎప్పుడైతే ఆ రీతిలో చెప్పబడట్లేదో ఆ సంఘమునకు వెళ్ళటం మనం మానేసేయాలి. మన ఆత్మకు సంతోషం కలిగించేటువంటి వాక్యాలు, దేవుని యొక్క జ్ఞానమును మనకు బోధించేటువంటి వాక్యాలు మనకు తెలియపరచాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే, కొరింథియన్స్కి రాసిన మొదటి పత్రిక 2:7-8, ఈ లోకాధికారుల జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానం మర్మమైనట్టు బోధించుచున్నాము. ఎలా బోధిస్తున్నారు? మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగయ్యుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించాడు. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. సో ఇటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి బోధించాడు. ఇది దేవుని జ్ఞానం దేవుని ప్రతినిధులకు మాత్రమే తెలుస్తుంది. దేవుని చేత ప్రేరేపించబడినటువంటి దైవదాసులకు మాత్రమే ఈ జ్ఞానం ఇవ్వబడుతుంది. ఈ జ్ఞానం మనుషుల యొక్క జీవితాలను మార్చేటువంటి జ్ఞానంగాను, లేదంటే ఆ మనుషుల జీవితాలను మార్చేటువంటి ప్రసంగాలుగాను, జ్ఞానవంతమైన ప్రసంగాలుగాను ఉంటాయి. సో ద సీక్రెట్ ఆర్ ద హిడెన్ విజ్డమ్ ఆఫ్ గాడ్. పౌలు తర్వాత దేవుని యొక్క ప్రతినిధులైనటువంటి వారు బోధించుటకు పిలువబడిన వారందరూ కూడా ఈ దేవుని యొక్క జ్ఞానమును బోధించినప్పుడు మనుషులు మారుతారు. అలా కాకుండా మన సొంత విషయాలను బోధిస్తున్నప్పుడు మనుషులు మారకుండా ఎప్పుడు ఇంతకుముందు మనం ఎలా జీవించేవారమో అలాగనే జీవిస్తూ ఉంటాం. దీని వలన మనకి ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఇంకొకటి, మనల్ని ఎవరైనా సరే బాసెస్ లాగా, ఇప్పుడు దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నారంటే వారు బాసెస్ ఏమాత్రం కూడా కానే కాదు. దేవుడు వారికి అనుగ్రహించిన జ్ఞానమును బట్టి వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వారిగా ఉంటారు.
సో బాసిజం చేస్తున్నారు అనుకోండి, ఆ బాసిజం చేస్తున్నటువంటి వారు కూడా హూ ఈజ్ అవర్ బాస్? అవర్ బాస్ ఈజ్ అవర్ లార్డ్. మన ప్రభువే మనకు బాస్, ఆయనే మనకు యజమాని. ఆ యజమాని యొక్క స్టేటస్ని లేదంటే ఆ యజమాని యొక్క పొజిషన్ని ఎవరు కూడా తీసుకోవడానికి వీల్లేదు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలోనే, రెండో పత్రికలోనే 1వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటున్నాడు? మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పుటలేదు. అంటే మేము వీఆర్ నాట్ లార్డింగ్ ఓవర్ యూ, వీఆర్ నాట్ యువర్ లార్డ్స్, కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. సో the preacher will be cooperating with the believer to find out the joy in the Lord Jesus Christ, or to find out the joy in the scripture, or to find out the joy in living in a Christian manner. పరిశుద్ధమైన రీతిలో జీవించుటకు సహకారం చేసేటువంటి వారుగా, సహకరించేటువంటి వారుగా దేవుని యొక్క బిడ్డలు ఉంటారు, దైవజనులు ఉంటారు. సో అటువంటి వారు నిజమైన క్రెడెన్షియల్స్ని కలిగిన వారు. Number 1, they will have the Christ likeness in their lives. Number 2, the true authority that the Lord has given unto them, we can see in that preacher. రెండవది మనం 12వ వచనంలో చూసినట్టయితే మూడవ క్రెడెన్షియల్ని చెప్తూ ఉన్నాడు. 12వ వచనంలో చూద్దాము, 10 and 12. తమ్మును తామే మెచ్చుకొను, కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూసుకొనుటకైనను మేము తెగింపజాలము అని అంటున్నాడు. తమ్మును తామే మెచ్చుకోవడం. మనల్ని ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. సో మనల్ని మనమే మెచ్చుకునేటువంటి పాస్టర్, మనల్ని ఆయనే మెచ్చుకునే పాస్టర్. చూసారా నేను ఎంత బాగా చెప్తున్నానో, చూసారా మీ అందరి జీవితాలు ఏ విధంగా మార్చేస్తున్నానో. మార్చేది దేవుడు, తర్వాత చెప్పించేది దేవుడు, బోధించేది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేసి మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్తున్నది ఏంటంటే, మీరు వెళ్ళి ఫలించుటకు, ఫలము నిలిచి ఉండుటకు ఏర్పరచుకొనినటువంటి వారిని మాత్రమే, ఫలించటానికి, ఫలం నిలిచి ఉండటానికి ఎవరైతే మనకు ఉపయోగపడతారో వారిని మీరు చూస్ చేసుకోవాలి అని అంటున్నాడు. అంతేగాని తమంతట తామే ఫలభరితమైన జీవితాలను జీవిస్తున్నాము, మీ ఫలాలన్నీ మావే, మా ఫలాలు మీకు మాత్రం ఇవ్వము అని చెప్పేటువంటి దైవజనుల దగ్గరకు మీరు వెళ్ళవద్దు. ఇంకా ఏంటంటే వీళ్ళకి కొంతమంది కంపానియన్స్ ఉంటారు, వారిని వారే మెచ్చుకుంటూ ఉంటారు. వారు పిలుస్తారు వీరిని వారి మీటింగులకు వెళ్ళి, ఈయన్ని ఆయన పొగుడుకుంటూ ఉంటారు, మెచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటి వారితో మనం ఎప్పుడు కూడా సరి చూసుకోవడానికి ఏమాత్రము వీల్లేదు. ఎలక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 12వ వచనంలో చివరి భాగంలో, వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. వారికి గ్రహింపు లేదు. దే డోంట్ హ్యావ్ ఎనీ డిసర్న్మెంట్. అందుకనే వారు ఇటువంటి వారితోనే జతపడుతూ ఉంటారు, జత చేర్చుకొని జట్లుగా ప్రజలను మోసగించడం మొదలు పెడతారు. పెద్ద పెద్ద క్రూసేడ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. కనుక మనం ఈ విషయాలన్నింటినీ కూడా గమనించి, ఇక్కడ ఎందుకు అపోస్తలుడు పౌలు ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు అంటే, హౌ టు ఐడెంటిఫై a phony, how to spot a phony, మోసగాళ్ళను ఏ విధంగా మీరు గుర్తించాలి అనే దానిని తెలియచేయడానికి ఈ విషయాలన్నీ కూడా మనకు చెప్తున్నాడు. ఈ ప్యాసేజ్ యొక్క సమరీని మనం 13వ వచనంలో పౌలు చెప్పడం చూస్తాం. మేమైతే మేరకు మించి అతిశయపడం. అతిశయం అంటే మా అతిశయం ఎక్కడుంది? దేవునిలోనే మా అతిశయం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు చూడండి, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ
వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. సో దేవుని కృపే ప్రయాసపడేలాగా చేసింది నన్ను. ఎక్కడ తనకు తాను క్రెడిట్ ఇచ్చుకుంటున్నట్టుగా మనం చూడట్లేదు, తనను తాను మెచ్చుకుంటున్నట్టుగా, తనను తాను ఘనపరుచుకుంటున్నట్లుగా మనం ఎక్కడ చూడట్లేదు. సో ఒక మేర, అంటే ఒక లిమిట్ని దేవుడు అనుగ్రహిస్తే ఆ లిమిట్లోనే మేము పనిచేస్తున్నాం. మీరున్న స్థలం వరకు రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాం. విదిన్ ద లిమిట్స్ ఆఫ్ ద స్పియర్ అపాయింటెడ్ బై గాడ్. దేవుడు ఏదైతే నియమించాడో దాని పరిధిలో మాత్రమే మేము దేవుని యొక్క పనిని చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మార్క్స్ ఆఫ్ గాడ్ ఆథెంటికేటెడ్ మినిస్ట్రీ. దేవుడు ఏర్పరిచిన సంఘం, దేవుడి చేత ఏర్పరచబడినటువంటి పాస్టర్ ఏ విధంగా ఉంటాడు, ఆ పరిచర్య ఏ విధంగా ఉంటుంది అనేది మనకు క్లియర్గా చెప్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఎ సెల్ఫ్ కమెండింగ్ మినిస్ట్రీ. మనంతటి మనం చేసేటువంటిది కాదు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు చేసేటువంటిది పరిచర్య. అది రెండవది, దేవుడు తెరిచిన ద్వారముల నుండి మాత్రమే మనం ముందుకు సాగుతూ ఉంటారు ఈ సేవకులైన వారు. అందుకే దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. అపొస్తలుల కార్యముల గ్రంథంలో పాల్కి ఒక విజన్ వచ్చింది, ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో 16వ అధ్యాయం 9వ వచనాన్ని గనక మనం చూస్తే 16:9లో అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలు నాకు దర్శనం కలిగాను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసితిమి. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు కాబట్టి త్రోయ విడిచి ఫిలిప్పీకి వచ్చారు. ఫిలిప్పీ నుంచి ఇంకా అనేకమైన ప్రాంతాలకు వారు వెళ్ళారన్న సంగతి ఈ మిగిలినటువంటి చాప్టర్స్లో మనం చూడవచ్చు. సో ఇక్కడ దేవుడు తనకు కొలిచి ఇచ్చిన సేవనే చేస్తున్నాడు. దేవుడు చెప్పిన విధంగానే దైవ ప్రేరేపణ ప్రకారంగా, పరిశుద్ధాత్మని ప్రేరేపణ ప్రకారంగానే వెళ్తూ ఉన్నాడు ముందుకు. అలాగనే ఈ దినములలో నిజమైన సేవకులు వెళ్తారు, నిజమైన సంఘాలు వెళ్తాయి. 15-16 వచనాలలో ఇంకొక మార్క్ని మనం చూస్తున్నాము. అది జెన్యూన్ మినిస్ట్రీ ఎప్పుడు కూడా అన్రీచ్డ్ పీపుల్ని రీచ్ అవుతుంది. ఎక్కడైతే సేవ జరగడం లేదో, ఎక్కడైతే అవసరత ఉందో అక్కడికి వెళ్ళటం అనేది దేవుని యొక్క సేవ చేసేటువంటి వారికి అది బాగా తెలుసు. కాబట్టి 15-16 వచనాలలో మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులము అనుకొని అతిశయపడం. చాలాసార్లు ఏంటంటే ఇతరుల యొక్క పరిచర్యలను దొంగిలించేటువంటి వారు కొందరు ఉంటుంటారు. అటువంటి సంఘానికి మనం అస్సలు వెళ్ళకూడదు. ఏదో ఒక చర్చ్ ఉంటుంది, ఒక ఫ్రంట్ లైన్ చర్చ్ ఉందనుకోండి. ఆ చర్చ్లో పాస్టర్గా పనిచేసినటువంటి ఒక పాస్టర్ అక్కడ వారిని వెళ్ళిపోమన్నారన్న ఉద్దేశంతో అందులో నుంచి బయటకు వచ్చేసేటప్పుడు అందులో నుంచి కొంతమంది గొర్రెలను తీసుకొని వేరుగా సంఘాన్ని పెడతారు. ఆ సంఘానికి వెళ్ళే వారిని నీవెందుకు తీసుకురావాలి? నీకు దేవుడు అనుగ్రహించిన సేవ ఉన్నట్లయితే నీ అంతట నువ్వు రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ మొదలుపెట్టి నీ సంఘాన్ని స్థాపించుకోవాల్సి ఉంటుంది. అలా దొంగతనంగా ఎత్తుకుపోయే ఆ సంఘాలలో మనం పాలిభాగస్థులంగా ఉండకూడదు. అందుకే ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులము అనుకొని అతిశయపడం. మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయచ్చు
మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలంగా ఘనపరచబడదామని నిరీక్షించుచున్నామే కానీ మరి ఒకని మేరలోనికి చేరి సిద్ధమై ఉన్నవి మావి అయినట్టుగా అతిశయింపకోరము. There should be some kind of an ethics. ఎథిక్స్ అనే దానికంటే రైచియస్నెస్ ఉండాలి. నీతి అనేది దేవుని యొక్క నీతిని మనం అనుసరించి జీవించేటువంటి వారు. ఇతరుల యొక్క సేవలను దొంగిలించిన సేవకుల దగ్గరకు మనం వెళ్ళకూడదు. అటువంటి వారి దగ్గరికి వెళ్తే మనం కూడా దొంగలమే అయిపోతాం. దేవుడు మనకు అనుగ్రహించిన లిమిట్స్ ప్రకారంగా ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ సేవకుల దగ్గరకు, ఆ సంఘమునకు మనం వెళ్ళాలి అని చెప్తూ ఉన్నాడు. 4వదిగా అతిశయించేటప్పుడు మనం ప్రభువునందే అతిశయించాలి అని చెప్తున్నాడు. ప్రభువు అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలను. సంఘాన్ని బట్టి అతిశయించకూడదు. మా సంఘానికి అందరూ కూడా డబ్బులు ఉన్న వాళ్ళు వస్తున్నారు, ఎకనామికల్లీ రిచ్ పీపుల్ వస్తున్నారు, తర్వాత చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, బాగా సెటిల్ అయిన వాళ్ళు వస్తున్నారు. మా సంఘంలో నుంచి అనేక మంది అమెరికాకి వెళ్తున్నారు, యూరోప్కి వెళ్తున్నారు. అందరూ కూడా దేవుడు ఆశీర్వదించేశాడు వీళ్ళందరినీ, అందరూ కూడా కారులో వస్తారు అని చెప్పి మనం అతిశయించడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. అటువంటి సంఘమునకు మనం వెళ్తే మనం కూడా అటువంటి అతిశయాన్నే కలిగి ఉంటాము. దాని వలన మనకు ప్రయోజనం ఉండటం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు అని ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలలో ఉన్నటువంటి విషయాన్ని సమరైజ్ చేయాలని అనుకుంటున్నాడు అపోస్తలుడు పాల్ ఇక్కడ. సో లెట్ us see Jeremiah chapter 9 verses 23-24. 9వ అధ్యాయం 23-24 వచనాలు. 23-24 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. సో ఇది కాలమందు మన అతిశయం ఏంటి? మనది గొప్ప సంఘం అని, పెద్ద సంఘం అని, వేల కొలది ప్రజలు వస్తున్నారని, తర్వాత మనల్ని ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు పిలుస్తున్నారు అని, ప్రభు బల్ల కార్యక్రమంలో బల్ల అందరికీ ఇవ్వటానికి మనల్ని ఎంచుకున్నారని, తర్వాత అగ్రస్థానాలలో కూర్చోబెడుతున్నారని, మీటింగులు పెడితే స్టేజ్ మీదకి పిలుస్తున్నారని, ఇలాగా అనేకమైన అతిశయాలు ఉంటూ ఉంటాయి. మనల్ని దేవుడు పిలిచింది ఆ విధంగా అతిశయించడానికి కాదు. మనకు ఐశ్వర్యం ఉంటే ఆ ఐశ్వర్యాన్ని బట్టి మనం అతిశయించకూడదు. శౌర్యం ఉంటే శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. జ్ఞానం ఉంటే జ్ఞానం బట్టి అతిశయించకూడదు. ఇంకా ఈ హలోక సంబంధమైన వాటిని బట్టి మనం అతిశయించకూడదు. డూ యూ థింక్ దట్ యు బిలాంగ్ టు అ గుడ్ చర్చ్ ఆర్ అ రిచ్ చర్చ్? ఆ సంఘంలో దేవుడు లేడన్న సంగతి నీకు తెలీదు, నీ పాస్టర్ గారికి కూడా తెలియదు, నీ తోటి విశ్వాసులకు అంతకంటే తెలియదు. ఎందుకంటే గ్రుడ్డితనంలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి సరి అయిన సంఘాన్ని మనం ఎంచుకుందాం, సరి అయిన పాస్టర్ని మనం ఫాలో అవుదాం. అలాగూ కనుక చేసినట్టయితే మనం క్రిటిక్స్గా ఉంటాం, కానీ మనం ప్రతిదినం కూడా దేవునిలో ఎదిగేటువంటి వారంగా ఉంటాం. ఇతరుల తప్పులను చూపించడం కాదు, ఇతరులు తప్పిదంలో ఉంటే వారిని దేవుని యొద్దకు నడిపించేటువంటి వారంగా ఉంటాము. అది నిజమైన క్రైస్తవ్యం. సో we have to find out the phonies. ఇలా మోసం చేసేటువంటి వారిని, మోసపు సంఘాలను మనం గుర్తించాలి, మనల్ని మనం రక్షించుకోవాలి, దేవుని కొరకు మనం నిలబడాలి. అపోస్తలుడు పౌలు లాగా దేవుని యందు అతిశయించే వారంగా
ఉండాలి. అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మాకు జ్ఞానం ఉందని మా జ్ఞానమును బట్టి మేము అతిశయించకుండా, ఐశ్వర్యం ఉంటే ఐశ్వర్యమును బట్టి అతిశయించకుండా, ఇంకా మాకు కలిగిన దానిని బట్టి మేము అతిశయించకుండా, మీరు ఆనందించే విధంగా మేము జీవించుటకు మాకు సహాయము అనుగ్రహించండి. కొరింథియన్ చర్చ్లో అపోస్టల్ పాల్ని ఎక్స్టర్నల్ అపియరెన్స్ని చూసి విమర్శించేటువంటి వారు ఉన్నారు, కానీ ఆయనలో ఉన్న క్రీస్తు ప్రభువును బట్టి ఆయనను ఘనపరిచేటువంటి వారిగా ఉండట్లేదు ప్రభువా. ఈ ఉదయకాలం అందు మేము ఒకవేళ ఎక్స్టర్నల్ గ్లిటర్ని బట్టి మేము క్యారీ ఫార్వర్డ్ చేయబడుతున్నట్టయితే మామునే మా ప్రియులను మీరు క్షమించి తండ్రి, మేము ఎటువంటి చాయిసెస్ని చేసుకోవాలి, ఎటువంటి పాస్టర్ని చూస్ చేసుకోవాలి, ఏ సంఘాన్ని చూస్ చేసుకోవాలి, ట్రూ క్వాలిటీస్, ట్రూ మార్క్స్ ఆఫ్ ఆథెంటిసిటీ ఉన్నటువంటి సంఘములకు వెళ్ళటానికి మాకందరికీ కూడా సహాయంను అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క కృప రైట్ చర్చ్ని చూస్ చేసుకోవడానికి, రైట్ పాస్టర్ని చూస్ చేసుకోవడానికి మీ అందరికీ తోడుగా ఉండను గాక. ఆమెన్.